నమస్కారం సార్, మేము జగనన్న కాలనీలో ఉన్నాము. ఆల్మూర్ లేఅవుట్లో మాకి సంవత్సరం అవుతుంది. మేము ఖాళీ చేసి బాడీలు కట్టుకోలేక మేము పోయి మాకైతే నీళ్ళే లేవు సార్. పిల్లలు తనకలాడుతాను, నీళ్లు పోసే కానీ చెమ్ము నీళ్లు లేవు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఈ ఎండల కాలము కనీసం పిల్లలకు బట్ట ఒక చెడ్డి కడిగి ఏళ్ళన్నా పిల్లలకి మాకు అంత ఇబ్బంది పడుతున్నాం. మాకు బాధ అంటే అంత బాధ అవుతుంది. ఏడ్చేదో తక్కువ ఉంది నీళ్ళకి. మాకు నీళ్లు కావాలా ఫస్ట్. అక్కడ మాకు మేమేంది అడగలేదు. మాకు రోడ్లు వద్దు, ఇప్పుడు ఎప్పుడన్నా వేయించుకోండి. మాకు కాలువలు అడగలేదు, సిమెంట్ రోడ్లు అడగలేదు. మాకు కనీసం నీళ్లు కావాలా, మంచి నీళ్లు కావాలని మేము కోరుతున్నాం సార్. మాకు దయచేసి మాకు మంచి నీళ్లు ఇప్పించండి. సంసారం ఉండే చోట నీళ్లు మాత్రం వదలడం లేదు. ఎందుకు వదలడం లేదు మాకు తెలియకుండా ఉంది. ఈ జనాలు లేనప్పుడు నీళ్ళు వదులుతున్నారు, రాత్రిపూట్లు వదులుతున్నారు నీళ్ళు. అదేంటి వదులుతున్నారో తెలియదు. ఆ నీళ్ళు ఏంటి వదలడం లేదు కానీ చెప్పడం లేదు ఇంతవరకు. ఎవరినైనా అడిగితే మీరు పోయి మాట్లాడుకోండి, మేము వదలము ఇప్పుడు అంటున్నారు. ఎందుకు నీళ్ళు వదలడం లేదు మాకైతే వీడియో రావాలి. ఇప్పుడు మా ఏమున్నా మనం చేయాలని మేము వచ్చి ధర్నా చేస్తున్నాము. నీళ్ళు వదలలేదు మాకు. ఇప్పుడు వస్తామంటున్నారు, రేపు వస్తామంటున్నారు. రేపు చూస్తాం, రాలేకపోతే మళ్ళీ ఇంకా వస్తాం. ఇంకా చాలా మంది రావాలి ఉన్నారు, చాలా మంది వర్కులకు పోయినారు, అన్ని ఇండ్లు ఖాళీ చేసిపోయిన వాళ్ళు కానీ ఉన్నారు. ఏంటికి రావటం లేదు మాకైతే అర్థం కాకుండా ఉంది. ఎంపీడీఓ సార్, మేము హౌసింగ్ వాళ్ళు అందరూ వచ్చి కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మొత్తం కాలనీ అంతా దిగడం. మీకు అక్కడ ఉన్న బోర్డులన్నీ కూడా మేము పరిశీలించడం జరిగింది. అక్కడ బోర్డుల దగ్గర పని జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు ఎక్కడ బోర్డులు పని చేయలేదో అవి చెప్తే మేము ఆర్డబ్ల్యూఎస్ ద్వారా మీరు యా లొకేషన్స్ చెప్తే మీరు ఇప్పుడు జగనన్న కాలనీలో 10 బోర్డులు ఉన్నాయి. మీరు ఏ లొకేషన్ వర్క్ చేయలేదు అది చెప్తే మేము ఆర్డబ్ల్యూఎస్ పంపించి అక్కడ సార్ ఇదే మాట ముందు మాట్లాడినాం సార్, చేస్తామన్నారు. సిగన్ రాలేదు, ఇప్పుడు కానీ చేస్తామంటారు. మీకు అక్కడ పంపించి మేము భారీ బాధ్యత చేయిస్తాము. మీరు ఎక్కడ ఎవరింటి దగ్గర ఉండే బోర్ పని చేయలేదు అనేది మాకు రావాలి. ఇప్పుడు అక్కడ ఉన్న హౌసెస్ లో అన్ని లేరు, అక్కడోరు ఉన్నారు బోర్లు.